ఇంతకు మునుపు సీఎం సార్ అంటే ఎట్టుండే ఏదో పెద్ద మీటింగ్ ఉంటేనే బయటికి వస్తుండే, లేకుంటే ఏసీ రూములలో కూర్చొని అధికారులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆర్డర్లేసి పనులు చేపిస్తుండే. అప్పట్లా సీఎం సారును కండ్లారా చూసుడే మా భాగ్యం అన్నట్లుంటుండే. కానీ ఇప్పుడు అట్లా కాదుల్లో, ఏ చిన్న పనున్నా కుర్దు సీఎం సార్లే పోతున్నారు, పనులన్నీ చక్కబెడుతున్నారు. అటు ఆంధ్రలనైనా ఇటు తెలంగాణలనైనా అన్ని దగ్గరుండి అరుచుకుంటున్నారు సీఎం సాబులు. సరేగా ఆంధ్ర సీఎం సార్ ముచ్చట మల్లోపాలు చెప్పుకుందాం గాని ముందుగానైతే తెలంగాణ సీఎం సార్ ముచ్చట చూడుండ్రి. బేగంపేటలో గాలి మోటార్ ఎక్కిండు, ఖమ్మం జిల్లా ఏదులాపురంలో దిగిండు. ఆటంక అభివృద్ధి పనులకు శంకుబండలు బాతేటి కార్యం. ఏదులాపూర్ మున్సిపాలిటీ కింద ఏం తక్కువ 372 కోట్ల రూపాయల పనులను సాల్వ్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. నర్సింగ్ కాలేజీ, మద్దులపల్లిలో వ్యవసాయ మార్కెట్, జేఎన్టీయూ కాలేజీ, కూసుమంచిలో 100 పడకల సర్కారు దవాఖానా. ఇట్ట ఒకటా రెండా బొచ్చడు పనులు సాల్వ్ చేసిండు సారు. ఆడికెంచి సీదా మీటింగ్ కాడికి. ఇక స్టేజ్ ఎక్కుడే ఆలస్యం, సీదా కార్పొరేటర్లకే సూటి పెట్టిండు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నట్టు కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురు ఉన్నాడు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండి పన్నాగాలు పన్నుతుంటాడు. శకుని మామ పన్నినట్టు పన్నాగాలు పన్నుతుంటాడు. దుర్యోధన వంశాన్ని ఎంబడి పెట్టుకొని ఏదో రకంగా ఈరోజు కుట్రల కుతంత్రాలతోని ప్రజా పాలనను పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన. తెలంగాణలో షై పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 ఏళ్లలో వాళ్ళు చేసిన పనులేంది, పెట్టిన పథకాలను అమలు చేసిందెంత, పోయిన పాత సర్కారోళ్ళు చేసిందేంది అనేటి లెక్కలన్నీ పురాగా పూసకూర్చుండు పబ్లిక్ కు. మాటల మాట పాత సర్కారోళ్ళు కట్టించిన 2 గదుల ఇండ్ల ముచ్చట కూడా ముంగడేసుకొని కాల్ పార్టీ వాళ్ళను పొట్టు చాపించిండు సారు. ఒకవేళ నాటి ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్లకు కట్టించి ఉండే అవకాశం ఉండే. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద పేదల్ని దగా చేసిండు తప్ప ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలే. సీఎం సార్ మీటింగ్ లో పచ్చ జెండాలు దర్శనం ఇచ్చినాయి. సార్ మీద ఉన్న అభిమానమో ఎటనో గానీ సైకిల్ పార్టీ వాళ్ళు జెండాలు పట్టుకొని వచ్చారు సీఎం సార్ మీటింగ్ కు. గా జెండాలను చూడంగానే సైకిల్ పార్టీని పెట్టిన పెద్ద ఎన్టీఆర్ సార్ యాదికొచ్చినట్టుండు సీఎం సార్ కు. ఆయనను సుత తలుసుకున్నాడు ఓ మలక. నందమూరి తారక రామారావు గారని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా నేను తెలియజేస్తున్నా. అదే కాదు, ఆనాడు పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి, పేదవాడి కడుపు నింపాలి, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి తెల్లన్నం తినే అవకాశం ఆనాడు పెద్దలు తారక రామారావు గారు అవకాశం ఇచ్చిండ్రు. ఇక ఈడికెంచి సీదా ఖమ్మంలో ఎర్రన్నలు పెట్టిన 100 ఏళ్ల మీటింగ్ కాడికి. అంత దూరం పోయి మాట్లాడకుంటే కాదు కదా, అందుకనే ఆడ కూడా 4 ముచ్చట్లు చెప్పిండు ఎర్రన్నలకు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో ఎంత ప్రమాదం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిషర్స్ విభజించు పాలించు పేదవాళ్ళను అణగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచనతోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది. గిట్ల మున్సిపాలిటీ ఓట్లు దగ్గర పడుతున్నాయాల సీఎం సార్ జిల్లాలు తిరిగేటి కార్యం ముంగటేసుకుండా అన్నట్టు. ఏదైతే గాని పోయిన కాడలా పడిబడని పార్టీల లీడర్లను పొరక చాపిస్తుండబ్బా.